వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం రసం పొడి తయారు చేసి పెట్టుకుందామండి. ఈ రసం పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే రసం పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది మనకు. దానికోసం ఎప్పుడు వేపుకొని అప్పటికప్పుడు చేయాలంటే లేట్ అయిపోద్ది. కాబట్టి మనం ముందుగా కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ ఇవన్నీ కూడా చేసి పక్కన పెట్టుకున్నామండి. మనం ఒక పెద్ద కప్పు నిండా కందిపప్పు తీసుకున్నామంటే చిన్న కప్పు నిండా జీలకర్ర, ధనియాలు, హాఫ్ కప్పే మిరియాలు. ఈ జీలకర్ర ధనియాలు పావంత వేసుకోవచ్చండి, కానీ ఇవి మాత్రం 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మిరియాలు ఘాటు కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి. ఈ విధంగా ఇంగువ కూడా పక్కకు పెట్టుకుందాం. మనం ఇంగువ ఆల్రెడీ పొడి కాబట్టి మనం రసంలో డైరెక్ట్ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కందిపప్పు వేసుకొని కందిపప్పు బాగా వేగే వరకు వేపుకోవాలండి. ఇది మీడియం మంట మీద మాత్రమే వేపాలి. పెద్ద మంట పెట్టామంటే బాగా బ్లాక్ అయిపోతాయి. అలా కాదండి, మీడియం మంట మీద పెట్టి మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా ఓపికగా వేపుకోండి. మంచి వాసన వస్తుంది వేగినాయి అంటే. అప్పటి వరకు వేపుకోవాలి. చిన్నపిల్లలకి ఈ విధంగా కందిపప్పు వేసి రసం పెట్టామంటే వాళ్ళకి మంచి బలం అండి. అది కారీ టమాటా చారు ఇవి పెట్టేసామంటే వాళ్ళకి ఏమీ పోదు. అందుకని మనం కందిపప్పు రసం పెట్టామంటే చాలా బాగా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తినేస్తారండి. అందుకని ఈ విధంగా చేసి పెట్టుకుంటే మంచిది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ముందుగా కందిపప్పు వేయించి పక్కకు పోసేస్తాం కదా. ఇప్పుడు మనము ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ 3 కూడా ఒకటేసారి వేపేసుకుందామండి. ఈ 3 కూడా ఒక్కసారి వేగిపోతాయి. కందిపప్పు ఒక్కటి లేట్ అవ్వద్దు కాబట్టి మనం ముందుగా వేపి పక్కకు పోసేసుకుందాము. ఇప్పుడు ఈ 3 కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. నిదానంగానే ఇవి కూడా బాగా కలర్ వస్తాయండి. కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ జీలకర్ర అయితే మంచి స్మెల్ వస్తుందండి వేపుతుంటేనే. చాలా బాగుంది. చూడండి ఏ కలర్ వచ్చిందో. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ బ్లాక్ చేయొద్దండి. ఇప్పుడు ఇవి కూడా కందిపప్పు దాంట్లో పోసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఈ పప్పు అంతా కూడా చల్లగా అయ్యే వరకు ఉంచుకొని అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు బాగా చల్లారిపోయినాయండి. మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఎంత మెత్తగా పెట్టగలిస్తే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది మాత్రం బరగ్గా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఎందుకంటే రసం మంచిగా ఉండాలంటే మెత్తగా పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా పట్టిన తర్వాత మనం ఇట్లా ఒక బాక్స్లో వేసేసుకొని గాలిపోని బాక్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలండి. లేదంటే స్మెల్ మొత్తం పోతుంది. స్మెల్ పోకుండా ఉండాలంటే మంచి బాక్స్ చూసి, గాలి పోకుండా ఉండే బాక్స్ చూసి దాంట్లో పెట్టుకోవాలండి. చూడండి ఇది మనం రసం పెట్టాలనుకున్నప్పుడల్లా మనం ఎండుమిరపకాయ, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నామంటే అందులోనే చింతపండు, టమాటా వేసేసి అందులో ఒక 2 స్పూన్లు ఇది వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు మంచి బలమైన ఫుడ్ అండి ఇది. మంచి రసంతో అన్నం పెట్టామంటే పిల్లలకు బాగా జీర్ణం అయిపోతుంది. తప్పనిసరిగా చిన్నపిల్లలకు ఒక పూట రసం అన్నం పెట్టాలండి. ఈ విధంగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.